కొత్త పార్టీ ఆవిర్భావం జరగబోతున్నదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు రియాలిటీ ఏంటంటే అట్ ప్రజెంట్ ఎవరన్నా కాదన్నా మనీ ప్లేస్ ఏ కీ రోల్ అండి ఇన్ పాలిటిక్స్. మీరు బహుశా మీరు పోటీ చేశారు 2 సార్లు, ఒకసారి గెలిచారు, ఒకసారి నేరుగా ఓడిపోయారు. సో అంటే ప్రతి నియోజకవర్గంలో కనీసం ఈ రోజున 5 నుంచి 10 కోట్ల వరకు ఖర్చు పెడితేనే ఒక ఎమ్మెల్యేగా గెలవగలరు అనేటువంటిది ఒకటి వచ్చింది. సో ఆ దిశగా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా డబ్బుకు సిద్ధపడి రేపొద్దున ఖర్చు పెడతారనేటువంటిది కూడా వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో మీకు ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఫీల్ అవరా? అంటే కొత్త పార్టీగా మీకు పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు అవసరం అవుతాయి కదా. ఒకటండి, మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలన్నా, రాజకీయాల్లో పోటీ చేయాలన్నా డబ్బు అనేది ఒక కీలకమైన అంశమే, దాన్ని మేము కాదనం. కానీ డబ్బే కీలకమైన అంశం అని చెప్పి మేము అనుకోం. చరిత్ర కూడా ఎన్నోసార్లు డబ్బు కీలకం కాదని రుజువు చేసిన సందర్భం ఉంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అప్పుడు డబ్బు పరంగా ఎంత సంపన్నుడో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలుగుతాడో అది కూడా తెలుసు. అయినా కూడా ప్రజలు ఒకసారి ఈ ప్రభుత్వం వద్దు, మనం ఆల్టర్నేట్ను ఎన్నిక చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఎన్ని వేల కోట్లు గుమ్మరించినా కూడా అవి ఓటర్ రూపకంలో ట్రాన్స్ఫర్ కావు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కేవలం ఇదే అంశం మీద మా దగ్గర డబ్బు లేదు, మేము డబ్బు ఖర్చు పెట్టాం కానీ మీకు సేవ అందిస్తాము అని చెప్తే అక్కడ రూలింగ్లో ఉన్న బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు వీళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఆడ వన్ సైడ్గా ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. ఇటువంటి ఉదాహరణలు చూస్తూ ఉంటే భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో వస్తాయి. తెలంగాణలో కూడా మీరు స్పష్టంగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఏదైతే డబ్బు ప్రభావితం చేస్తుందో అంత ప్రభావితం ఇంకా తెలంగాణ జిల్లాల్లో కానీ తెలంగాణ ఓటర్ మీద కానీ లేదు. ఎంతసేపు మీరు ఫిలాసఫీ మీద, ఒక ఐడియా మీద, ఒక ఆలోచన మీద ఓట్లు వేసిన సందర్భాలే తెలంగాణ ప్రజల్లో ఎక్కువ ఉన్నాయి. అయితే ఈరోజు మేము అనుకుంటున్న కాన్సెప్ట్ ప్రకారంగా మేము అనుకునేది ఏంటి అంటే ఓట్లు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్లకు ఆకర్షించే విధానం కానీ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసే ప్రయత్నం మేము చేస్తున్నప్పుడు ఆ వర్గాల ఓట్లు ఖచ్చితంగా మాకు వస్తాయని చెప్పి మేము భావిస్తాం. సార్, డబ్బు విషయంలో ఈరోజు ఇంకొక విషయం ఏంటి అంటే మంచికో చెడ్డకో నరేంద్ర మోడీ గారి డిమానిటైజేషన్ తోటి చాలా వరకు దేశంలో మిగిలి ఉన్న ఫ్రీ రిసోర్సెస్ అన్నీ, డబ్బు అవన్నీ కూడా బ్యాంకుల్లోకి పోవడం జరిగింది. దాదాపుగా 80% 90% లెక్కలు నాకు తెలియదు. కానీ ఈరోజు వృధాగా ఉన్న డబ్బు అయితే చాలామంది దగ్గర లేదు, బ్యాంకుల్లోనే ఉన్నాయి, అంటే బ్లాక్ మనీ. అయితే రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది ఇదే బ్లాక్ మనీ. రేపు డొనేషన్స్ ఇచ్చేది కూడా రూలింగ్ పార్టీకి ఈ బ్లాక్ మనీ ఉంటేనే డొనేషన్స్ ఇస్తారు. వైట్ మనీతో డొనేషన్స్ చాలా ఓన్లీ వేల మీద లెక్కించగలిగే కార్పొరేట్ సంస్థలు తప్ప మిగతా వాళ్ళు ఇవ్వరు. సో డబ్బు ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది. అలాగే తెలంగాణలో ఒక కొత్త ప్లాట్ఫామ్ రావాలన్న కోరిక కూడా క్రమక్రమంగా బలపడతా ఉంది. సో ఇవన్నీ కూడా ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకొకటి, డబ్బు ప్రభావం తగ్గాలని చెప్పి మేము ఈ దీంట్లో ప్రధానమైన అజెండాగా పెట్టుకోబోతా ఉన్నాం. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి వస్తే 50 మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారు. సరే, వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళ, ఆ ప్రాంతం వాళ్ళ అనే చర్చ అప్రస్తుతం. అయితే వాళ్ళు ఎందుకు గుప్పెట్లో పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఫండింగ్ చేస్తారు ఈ పార్టీలకు. సో వాళ్ళ గెలిచిన తర్వాత విధానాలు కూడా వాళ్ళకు అనుకూలంగా చేయాల్సిన కంపల్షన్ ఇక్కడ వస్తుంది. తర్వాత సొంతంగా ఖర్చు పెట్టే ఎమ్మెల్యేలు ఎవరు? వీళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేటోళ్ళు కార్పొరేట్ స్కూల్స్, కళాశాలలు నడిపిస్తున్న వాళ్ళు, వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ కాంట్రాక్ట్లు తీసుకున్న వాళ్ళు, అక్రమంగా భూ కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన వాళ్ళు, తర్వాత ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళే రాజకీయంలో వచ్చి కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నారు. సో వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అంటే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలను రక్షించుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ దాంట్లో నుంచి రిటర్న్స్ తీసుకుంటూ ఉన్నారు. దీన్ని పార్టీలు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా వచ్చి ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. Please watch my interview on iDream.